వేగంగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ అట. ఈ నెల 31 లోపుగా చెల్లిస్తే 25% రాయితీ. భూభారతి అమల్లోకి వచ్చాక భూముల మార్కెట్ విలువ పెంచుతాం. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు. ఇంటర్ విద్యార్హతతో వీఆర్ఏ వీఆర్ఓలకు జీపీఓలుగా అవకాశం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు పాపం ఈ సర్వేయర్లు ఎవరికి ఇవ్వాలా? అది చాలా టెక్నికల్ సబ్జెక్ట్, అది టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి సర్వే చేయాలంటే. దానికి సంబంధించిన ఆ టెక్నికల్ డిప్లొమా చేసిన వాళ్ళకు అన్యాయం జరుగుతున్నదని పాపం 1000 మంది వరకు సర్వేయర్లు రోడ్డు మీదకి వచ్చారు ఆ ఎగ్జామ్కి అర్హత ఉన్నవాళ్ళు. మీరేం చేశారు? గతంలో ఉన్నటువంటి వాళ్ళనే ఇందులో రిక్రూట్ చేసే ప్రయత్నం చేశారు. అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణ వేగంగా జరుగుతోందని ఈ నెల 31వ తేదీలోపుగా రుసుం చెల్లించే వారికి 25% రాయితీని అమలు చేస్తున్నట్టు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పుడు కాకుండా ఇంటి నిర్మాణం సమయంలో ఎల్ఆర్ఎస్ తీసుకోవాలంటే 100% చెల్లించాల్సి ఉంటుందనే విషయాన్ని భూ యజమానులు గుర్తించాలి. సోమవారం శాసనసభలోని తన ఛాంబర్లో పొంగులేటి మీడియాతో చిట్చాట్ నిర్వహించారట. సో ఆ చిట్చాట్లో ఇప్పుడు ఎల్ఆర్ఎస్ మార్చి 31 లోపు ఎవరైతే కడతారో వాళ్ళకి 25% రాయితీ వస్తుంది అనమాట. కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారంగా ఒకవేళ ఆ 31 దాటితే మీరు 100% కట్టుకోవాల్సి వస్తుంది. ఎల్ఆర్ఎస్ పూర్తి చేయకుండా గత ప్రభుత్వం పక్కన పెట్టింది. ప్రజాప్రభుత్వం వచ్చాక వాటిని పూర్తి చేయడానికి సంకల్పించింది. రుసుం తీసుకోబోమని మేము ఎక్కడా చెప్పలే. లేఅవుట్ల క్రమబద్ధీకరణ చేయించుకుంటే భవిష్యత్తులో భవన నిర్మాణాలు రిజిస్ట్రేషన్ల సందర్భంగా సమస్యలు ఉండవు. అసలు యాక్చువల్గా మీరు ఎల్ఆర్ఎస్ ఎందుకు డబ్బులు కడతారు? మేము అధికారంలోకి వస్తాం, మేము ఫ్రీగా చేస్తామని చెప్పారు. సరే పైసలు లేవు, ఏం చేయలేకపోతున్నాం, 25% రాయితీ అని ఇప్పుడు అంటున్నారు. క్రమబద్ధీకరణ చేయించుకునే వారి వద్ద నుంచి మంచి స్పందన వస్తోంది. పురపాలక శాఖ ఎల్ఆర్ఎస్ ప్రక్రియను పూర్తి చేస్తుంది. రిజిస్ట్రేషన్ల శాఖకు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ లేదా జిల్లా కలెక్టర్ల నుంచి ఎల్ఆర్ఎస్ సర్టిఫికేట్ పొందొచ్చు. గతంలోని లేఅవుట్లలో 10% రిజిస్ట్రేషన్ పూర్తయితే మిగిలినవి క్రమబద్ధీకరణ అవుతాయట. అంటే మొత్తం లేఅవుటే ఇంకా రిజిస్ట్రేషన్ స్టార్ట్ కాకపోతే అవి రెగ్యులరైజ్ అవ్వవట. ఒకవేళ ఆ లేఅవుట్లో ఒక 10% కంప్లీట్ అయితే మిగతా 90% అవ్వకపోతే ఆ లేఅవుట్ మిగతావి ఆ 20% రాయితీతో ఎల్ఆర్ఎస్కి అవకాశం ఇస్తారట. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో భూములు స్థలాల బహిరంగ ధర మార్కెట్ విలువల మధ్య హెచ్చు తగ్గులు ఉన్నాయి. వీటిని సవరిస్తాం. కొత్త రెవెన్యూ చట్టం భూభారతి అమల్లోకి వచ్చాక మార్కెట్ విలువ పెంపు ఉంటుంది. వచ్చే నెలలో కొత్త చట్టం భూ అక్రమాలపైన ఫోరెన్సిక్ ఆడిట్ ప్రక్రియలపైన ప్రకటన చేస్తాం. ఎల్ఆర్ఎస్ కాని చోట్ల సబ్ రిజిస్ట్రార్లు అవినీతికి పాల్పడుతూ సస్పెండ్ అవుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఉగాది నుంచి పైలట్ పద్ధతిలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ పద్ధతిలో నమోదు చేసుకొని రిజిస్ట్రేషన్కు వచ్చేలా సేవలు అందుబాటులోకి తేబోతున్నాం. ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నాయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ మంత్రి. ఈయనే ఒక దగ్గర సీలింగ్ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు గత గవర్నమెంట్లో. ఈయన బిడ్డ పేరు మీద, ఈయన తమ్ముని కొడుకు పేరు మీద. దొరలు గతంలో విక్రమ్ రెడ్డి అని వాళ్ళ తండ్రి కొండకల్ తాండా, వెలమెల ఈ తాండాల్లో నాకు ఇంత భూమి ఉన్నదని ఆనాడు సీలింగ్ యాక్ట్ తెస్తే ఆ ఎక్కువ భూమి ఉన్నది గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసిన భూమి మళ్ళీ ఆ పేద ప్రజల దగ్గర నుంచి రాయించేసుకొని బలవంతంగా బెదిరించి ఆ రాయించుకున్న భూమిని మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే 12 ఎకరాలు కొన్నాడు. ఈయన మాట్లాడుతున్నాడు ఇవాళ భూముల గురించి, కబ్జాల గురించి, రిజిస్ట్రేషన్ల గురించి, సబ్ రిజిస్ట్రార్ల గురించి, అవినీతి గురించి. ఇంతకాలం ఎందుకైంది భూభారతి తీసుకురావడానికి? మీకు దాదాపు 15 నెలలు దాటింది మీరు అధికారంలోకి వచ్చి. 2 ఏళ్ళు కావస్తున్నది. ఇంకొక 2-3 నెలలు అయితే 2 ఏళ్ళు అవుతుంది. ఎందుకు పంపకాల్లో అన్నీ ఇక్కడదక్కడ సెట్ చేసి పర్ఫెక్ట్గా అమలు చేసిన తర్వాత అప్పుడు భూభారతిని ముందు పెడతారు. అంతకుమించి ఏముంటుంది? ఇంకా మేము చూపిస్తున్నాం. మేము ఆధారాలతో సహా ఇన్ని వేల లక్షల ఎకరాల భూమి ఇట్లా కబ్జాకు గురైంది, దీని మీద ఏమి యాక్షన్ తీసుకుంటారని అడుగుతున్నాం. 1 ఎకరా భూమి మీరు ఇంతవరకు రికవరీ చేయగలిగినారా? వెనక్కి తీసుకున్నారా? ఒక్కడి మీదైనా యాక్షన్ ఉందా? ఒక్క అధికారి మీద యాక్షన్ ఉందా? ఏసీబీ పట్టుకుంటే ఆయన మీద యాక్షన్ తప్ప ఒక్క అధికారి మీదనైనా, కరప్టెడ్ ఫెలోస్ గురించి మాట్లాడుతున్నాం మేము, ఒక్క అధికారి మీదనైనా మీరు చర్యలు తీసుకున్నారా? ఎవడి దుకాణం వాడిదే, ఎవడి కౌంటర్ వాడిదే. ఇంకేముంటుంది అక్కడ? మారండి అని చెప్తున్నాం. ఇంకా